ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో వైసీపీ నేతల భూ కబ్జాలపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు అరెస్టు భయంతో వణికిపోతున్నారు. చర్యల నుంచి తప్పించుకునేందుకు టీడీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్న వారి పప్పులు ఊడకడం లేదు. భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు ఎవరు? కూటమి వైపు చూస్తున్న వారికి తెలుగుదేశం ఎమ్మెల్యే రామకృష్ణ చెప్పిన సమాధానమేంటి? వెంకటగిరిలో పగులుతున్న ఫ్యాన్ పార్టీ నేతల పాపాల పుట్టలపై ఇన్సైడ్ స్టోరీ. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి పాలిటిక్స్ కాస్త డిఫరెంట్ గా ఉంటాయి. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట, ఆ తర్వాత టీడీపీ దుర్గంగా మారింది. వైసీపీ 2019లో మాత్రమే ఇక్కడ గెలిచింది. అప్పట్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వెంకటగిరి కేంద్రంగా కాంగ్రెస్ రాజకీయాలు నడిపారు. ఎన్జేఆర్ తర్వాత సతీమణి రాజ్యలక్ష్మి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి, ఎంపీగా పనిచేస్తే నేదురుమల్లి రాజ్యలక్ష్మి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేసేవారు. కానీ వీరి వారసుడు రామ్ కుమార్ రెడ్డి మాత్రం రాజకీయంగా నిలదొక్కుకోలేకపోతున్నారు. కాంగ్రెస్, బీజేపీ, వైసీపీ ఇలా పార్టీలు మారారు. వెంకటగిరిలో టీడీపీ బలంగా ఉంది. కురుగుండ్ల రామకృష్ణ 3 దఫాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009, 2014, 2024లో ఇక్కడి నుంచి గెలిచారు. అధికారంలో ఉన్నా లేకున్నా నేతలు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ తగిన ప్రాధాన్యత, గుర్తింపు ఇవ్వటమే ఇందుకు కారణంగా చెప్తారు. వైసీపీ నేతల అక్రమాలను తవ్వి తీస్తున్నారు. ఇక జగన్ పాలనలో వైసీపీ నేతలు భూ అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. కొండలు, గుట్టలు, వాగులు, వంకలు ఇలా అన్నింటినీ కబ్జా చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటిపై దృష్టి పెట్టడంతో ఫ్యాన్ పార్టీ నేతల అక్రమాల డొంకలు కదులుతున్నాయి. పాపాల పుట్టలు పగులుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కానకుండా కబ్జాలు చేసిన నేతలు ఇప్పుడు వణికిపోతున్నారు. కొండలను మింగేసి గుట్టలను తవ్వేసిన నేతలు అరెస్టు భయంతో టెన్షన్ పడుతున్నారు. ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు గద్దల్లా వాలిపోయేవారు. ఇది చాలదన్నట్టు పేదలను బెదిరించి వారి భూములను స్వాధీనం చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వైసీపీయే మళ్లీ అధికారంలోకి వస్తుందన్న ఉద్దేశంతో చెలరేగిపోయారు. కానీ కూటమి ప్రభుత్వం పవర్లోకి రావడంతో సీన్ రివర్స్ అయింది. ఫ్యాన్ పార్టీ నేత పాపకన్ను మధుసూదన్ రెడ్డి సహా పలువురు నాయకులు గ్రామాలను తమ వశం చేసుకుని దోపిడీ, దురాగతాలకు పాల్పడ్డారనే ఫిర్యాదులు ఉన్నాయి. విచారణ జరిపించి అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలన్నది ప్రజల డిమాండ్. ఇదే విషయాన్ని ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ దృష్టికి తెచ్చారు. దీంతో వైసీపీ నేతల పాపాల పుట్టలను అధికార యంత్రాంగం తవ్వి తీస్తోంది. ఫ్యాన్ పార్టీ నేత పాపకన్ను మధుసూదన్ రెడ్డి సంక్రాంతి పల్లె గ్రామంలో కోట్ల విలువ చేసే సుమారు 140 ఎకరాల భూములు ఆక్రమించారన్న ఆరోపణలు వచ్చాయి. ఏకంగా కొండవాగును పూడ్చేసి మాయం చేశారన్న ఫిర్యాదులు వెల్లువెత్తాయి. విశాలంగా ఉండే పిన్నేరు వాగును పిల్ల కాలువలా మార్చారు. ప్రభుత్వం పేదలకు పంచిన భూముల్లో 50 ఎకరాలకు కంచె వేశారు. దీంతో పట్టాదారు పాసు పుస్తకాలు ఉన్నా లబ్ధిదారులు పొలాల్లోకి అడుగుపెట్టలేని పరిస్థితి ఉంది. వైసీపీ హయాంలో ఇదేమిటని ప్రశ్నించిన వారిని బెదిరించి భయపెట్టి తరిమేసేవారు. పాపకన్ను మధుసూదన్ రెడ్డి ఎస్టేట్లోకి పొరపాటున పశువులు, మేకలు ప్రవేశిస్తే వెనక్కి వచ్చేవి కావు. రౌడీ మూకలను కాపలా పెట్టుకున్నారు. చేపల చెరువులను తవ్వి వ్యర్థ జలాలను దిగువకు వదులుతున్నారు. దీంతో నాయనపల్లె రైతుల భూములన్నీ బీళ్లుగా మారాయి. అలాగే కొండవాగు, పిన్నేరు వాగుపై ఆధారపడే 40 గ్రామాల ప్రజల జీవనాధారాన్ని దెబ్బతీశారు. మంచినీరు లేకుండా చేశారు. భూగర్భ జలాలు గరళంగా మారాయి. ఇవన్నీ చాలవన్నట్టు కొండవాగు కొండపై స్టోన్ క్రషర్ ఏర్పాటు చేశారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే దీన్ని మాయం చేయాలని మాస్టర్ ప్లాన్ వేశారు. వెంకటగిరి నియోజకవర్గంలో వైసీపీ నేతల ఆగడాలను ఇప్పటికీ కథలుగా చెప్పుకుంటారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ నేతలు సాగించిన భూదందాలపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను సీరియస్ గా తీసుకున్న వెంకటగిరి టీడీపీ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ కబ్జాకు గురైన భూములను తిరిగి స్వాధీనం చేసుకునే అంశంపై కాన్సంట్రేషన్ చేశారు. సంక్రాంతిపల్లెలో 140 ఎకరాల భూమి ఆక్రమణకు గురైనట్టు అధికారుల విచారణలో నిర్ధారణ అయింది. అలాగే కొండలు, వాగులను కబ్జా చేయడంతో పాటు పేదల భూములను దోచుకున్నారని తేలింది. ఫ్యాన్ పార్టీ నేతల ఆధీనంలో ఉన్న భూములను స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టారు. దీంతో తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో బాధితులు ఉన్నారు.
అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్న సమయంలో ఫ్యాన్ పార్టీ నేతలు భయంతో వణికిపోతున్నారు. అరెస్టుల నుంచి తప్పించుకునేందుకు టీడీపీలో చేరతామంటూ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కానీ శాసనసభ్యుడు మాత్రం అందుకు ససేమిరా అంటున్నారు. చేసిన పాపాలను కడుక్కోవడానికి తమ పార్టీని ఆశ్రయిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, అలాంటి పప్పులు ఉడకవని చెప్పేస్తున్నారు. చేసిన తప్పులు చేసి ఇప్పుడు రాజకీయ రక్షణ కోసం కూటమిలో చేరాలనుకుంటే కుదరదని, మీ పాపాలకు మేము ప్రాయశ్చిత్తం అనుభవించాలా అంటూ ప్రశ్నిస్తున్నారు. వైసీపీ అరాచకాలపై పోరాడిన టీడీపీ క్యాడర్కు అన్యాయం చేయబోనని వెంకటగిరి టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణ చెప్పేస్తున్నారు. దీంతో ఇక తమకు కష్టాలు తప్పవేమోనని ఫ్యాన్ పార్టీ నేతలు టెన్షన్ పడుతున్నారు. మరోవైపు గత ఎన్నికల్లో వెంకటగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయిన నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి పత్తా లేకుండా పోయారు. పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న నియోజకవర్గం ముఖం చూడటం లేదు. ఇక విద్యుత్ ఛార్జీల అంశంపై గత నెల 28న వైసీపీ చేసిన ఆందోళనను టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. జగన్ జమానాలో 9 సార్లు ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచిన విషయం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించాయి. సెకీ విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో ఉల్లంఘనలు, అవినీతి అంశం బయటపడినా ఏ ముఖం పెట్టుకుని ఆందోళనకు దిగారని నిలదీయటంతో వైసీపీ నేతలు సమాధానం చెప్పలేని పరిస్థితి. రాంకుమార్ రెడ్డి పార్టీని సక్రమంగా నడపలేకపోతున్నారని వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి. ఎన్నికల సమయంలోనూ చాలా మంది నేతలు బహిరంగంగానే విమర్శలు చేశారు. మరోవైపు ఎమ్మెల్యే కురుగుండ్ల ఓకే చెబితే వైసీపీ ముఖ్య నేతలందరూ టీడీపీలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో వెంకటగిరిలో ఫ్యాన్ పార్టీ ఫ్యూచర్ ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది.